వెంట్రుక వాసులో తప్పిపోయింది నా డెత్తు. తప్పటం కాదురా, ఇంకొక్కసారి మా పుట్టు పూర్వోత్తరాల గురించి నోరు తెరిచావో నీ చావు వెంట్రుక వాసి దూరంలో ఉందని హెచ్చరించింది. మనం దెబ్బలాడుకోవడం కాదు, మనల్ని దెబ్బతీస్తాన్ని ప్రతిజ్ఞ చేసిన ఆ బాస్రాన్ని ఎక్కడున్నా సరే చంపిరండి. కొత్తపేట 2వ వీధిలో నాకు ఖాళీ స్థలం ఉందండి. దాన్ని గోవిందరావు అనే వ్యక్తికి అద్దెకిచ్చాను. దాంట్లో అతను గోడౌన్ కట్టుకున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం టైం కూడా పూర్తయింది. కోర్టు నుంచి ఆర్డర్ కూడా తీసుకొచ్చాను. దాన్ని ఖాళీ చేయమన్నాను. ఖాళీ చేయను పొమ్మన్నాడండి. అదేమని అడిగితే నన్ను కొట్టాడండి. ఇంకోసారి ఆ స్థలం పేరెత్తితే నరికేస్తానన్నాడండి. కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఖాళీ చేయనటానికి ఏమిటి వాడి ధైర్యం? వరదరాజులు, నా పేరు చెప్తే చాలు. సార్, ఆ స్థలం చేజిక్కితే 50-50. మనల్ని దెబ్బతీస్తాన్ని ప్రతిజ్ఞ చేసిన ఆ బాస్రాన్ని ఎక్కడున్నా సరే చంపిరండి. ఓకే, నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఆ గోడౌన్ ఖాళీ చేయించే బాధ్యత నాది. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఎవరు నువ్వు? బాస్, బిగ్ బాస్. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ స్థలం నీది కాదని, దీనికి నీకు ఏ రకమైన సంబంధం లేదని ఈ కాగితం మీద సంతకం పెట్టి గోడౌన్ ఖాళీ చేసి వెళ్ళు. వెళ్ళకపోతే ఏం చేస్తావు? మర్యాదగా సంతకం పెట్టు. పీక తెక్కోసిన సంతకం చేయను. నీ ఇష్టం. ఓసారి కదిలిపోయిన బాసు.
పెడతా, నేను సంతకం పెడతా, నన్ను తప్పొద్దు. ఎవరు ఎవరదే? బాస్, బిగ్ బాస్. నువ్వు చచ్చలేదా? చచ్చలేదురా. నువ్వు చచ్చకుండా నేనెందుకు చచ్చుతానురా చచ్చువేధవా. నువ్వు నన్ను తగలబెడితే నివ్వురులోంచి నిప్పునై వస్తా, నన్ను హత్య చేస్తే పచ్చి నెత్తుటిలోంచి కొత్త శక్తినై పుట్టుకొస్తా. వరదరాజులో నీ చావు ఇక రోజుల్లో, గంటల్లో, క్షణాల్లో ఉందని హెచ్చరించడానికే వచ్చాను. అయ్యగారు, మనం లోపలికి వెళ్ళిపోయి పొగరకుండా గట్టిగా తలుపేసుకొని ముగ్గురం లాకేసుకొని పడుతున్నా పదండి. జాగ్రత్త అమ్మ, జాగ్రత్త. కాలు రాలేకు. నువ్వు జారగలేని నేను జారలేనా? చమక్కు చమ. రంబా, రమ్యకృష్ణ, రంబా. రంభా రమ్యకృష్ణ ఎక్కడ ఎందుకుంటారా? చిరంజీవి పక్కన డాన్స్ చేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఆ రంబా రమ్యకృష్ణ కాదురా, నా కోళ్ళు, నా బుద్ధి కోళ్ళు. రంబా, రమ్యకృష్ణ. ఏంట్రా మీకు? సిస్టర్ రోజా, నా బంగారు కోడి పెట్టలు నువ్వు చూసావా? కోడి పెట్టలా? లేదా? చూడదా? నా రమ్యకృష్ణ తోడు, నా రమ్యకృష్ణ తోడు. చూడబ్బాయా, పోయింది ఏ రంగు కోడి? ఎర్ర రంగు. ఎర్ర రంగు. మరి ఇది ఛీ, ఇది తెల్ల రంగు, నాది కాదు. పోయింది రెండో కోడి ఏ రంగు? తెల్ల రంగు. ఇదా? ఛీ, ఇది ఎర్ర రంగు, నాది కాదు. సరేలే, అయిందేదో అయింది గాని ఈ నగ్మాని మీనాని కొంటావా? మీనా? ఎంత? 125 చేసుకో. ఓర్కమ్మా, అసలు లాసులో ఉన్నాను, ఓ 50 రూపాయలు ఇస్తా. మా నాయనే. సరేలే, 75 రూపాయలు. 75 రూపాయలు? నా మీనా 110 కొంటావా? నా మీనాకి 110 రూపాయలు కొంటావా? వెళ్ళమ్మా, బాంబే నగ్బాకే 75 రూపాయలు కొన్నప్పుడు మీనా 20 రూపాయలు ఇస్తా. పోయా, పోయి కాంచి మళ్ళీ కన్నంను కొనుక్కో, మేకు కొంటాడు. అదే మనతో వచ్చింది. ఇదిగో ఇంకో 5 రూపాయలు ఎక్కువ ఇస్తాను, ఇంకేం మాట్లాడు. తీసుకో. ఇదిగో చూడబ్బాయా, నువ్వు అసలే ఆకేదో పువ్వేదో తెలియదు. ఈ మధ్య దొంగ కోడి పట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, అందులో మన పేటలో. జాగ్రత్త. అవునరా మేకు, మన కోళ్ళని పట్టి మనకే అమ్మేస్తున్నారు. జాగ్రత్త. వస్తావా? గుడ్ మార్నింగ్ సార్. మీరు మాజీ ఎస్ఐ బెల్లం అప్పారావుని. ఒక రోజున ఇంటర్నేషనల్ కేడి అండర్ గ్రౌండ్ వరల్డ్ కింగ్ అయినటువంటి ఆ వరదరాజులు గాన్ని డైరెక్ట్ గా అటాక్ చేశాను. కానీ వాడి బలం ముందు నా బలం చాలలేదు సార్. వాడు నా నడుము విరక్కొట్టి నా ఉద్యోగం పీకించి నన్ను వీల్ చైర్ కి అంకితం చేశాడు. అది సార్ నా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఏం కావాలి మీకు? వస్తున్నాను సార్. మన నగరంలో శాంతి భద్రతలు క్షీణించడానికి, లా అండ్ ఆర్డర్ నశించడానికి ఇద్దరు లేడీ విలన్స్ కారణమండి. వాళ్ళని కంట్రోల్లో పెట్టమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అందులో ఒకటి ముసల్దండి, ఒట్టి మాయల మరాఠీ, నోరు విప్పిందంటే అన్ని డబుల్ మీనింగ్ డైలాగులే. రెండోది కుర్రపిల్ల, ప్యూర్ మెంటల్ కేస్ సార్. చాలా ఊరుకోరా. వీళ్ళిద్దరే సార్ నేను చెప్పిన లేడీ విలన్స్. ఇంత సిన్సియర్ ఆఫీసర్ నేను నాకు ఈ ముసల్ది తల్లిగా పుట్టింది. ఈ విచిత్ర వేషధారిని ఈ తింగర్ బుచ్చి నా కూతురుగా పుట్టింది. బ్యాడ్ లక్. వీడి రిపోర్ట్లు పట్టించుకోకు బాబు. వీళ్ళ తాతయ్య ఏదో పని మీద పక్క ఊరు పెడుతూ హడావుడిగా నన్ను ప్రేమించేశారు. అర్జెంటుగా 8వ నెలలో వీడు పుట్టేశాడు.
మెదళ్ళేని నెల తక్కువ సన్నాసి. మా నాన్నకేమో సంపాదన లేదు, నాకేమో వయసు వచ్చింది. అర్ధరాత్రి కాలేసుకుని గట్టిగా కౌగిలించుకుని సంతోషంగా కళ్ళు తెరిచి చూస్తే పక్కనేమో ఈ ముసలిమేకు. ఇలా ఎన్నాళ్ళు బాసు? దీనికి పెళ్లి చేయటానికే బాబు చిన్న చిన్న చేతి పనులు చేస్తున్నాం. ఇక నుంచి ఈ ఊళ్ళో గాని ఈ పేటలో గాని ఇలాంటి పిచ్చి పిచ్చి మూమెంట్లు ఇస్తే మూతి మూకుడైపోద్ది. తెలుసుగా, నీకు కావాల్సిన నీ మనవాళ్ళ పెళ్లి అంతేగా. అంతే బాబు. నేనున్నాను. ఓ మంచి రోజు చూసి, ఓ మంచి సంబంధం చూసి దగ్గరుండి నేను పెళ్లి చేయిస్తాను.